పాలనలో మైలవరం నియోజకవర్గం అన్యాయానికి గురైందని టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ విమర్శించారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఏపీలో రాక్షస పాలన, రౌడీ పాలన సాగుతోందన్నారు. దోపిడీ పాలనకు మరో 10 రోజుల్లో ఓటర్లు ముగింపు పలుకుతారన్నారు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు. వైసీపీ నిర్లక్ష్యం వల్లే చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు ఆగిపోయాయన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమన్నారు. దోపిడీ విధానం పోవాలనుకుంటే, ఈ రాష్ట్ర రాజ్యం పోవాలంటే మనం ప్రసాద్ గారిని ఇక్కడ గెలిపించాలి, అదేవిధంగా ఎంపీ గారిని కూడా గెలిపించాలి. అదేవిధంగా ఈనాడు రాష్ట్రం అంతా తిరుగుతూ ఉన్నాను. ఏ మారుమూలకి వెళ్ళినప్పటికీ కూడా బ్రహ్మాండమైనటువంటి స్పందన ఉంది. ఎప్పుడు జగన్ అధికారంలో దిగిపోతాడనేటువంటి ఆలోచన సామాన్యుడి దగ్గర నుంచి ధనవంతులు కూడా చేస్తూ ఉన్నాడు. వ్యాపారస్తులు ముఖ్యంగా ఎందుకంటే వ్యాపారాలు ప్రశాంతంగా చేసుకునేటువంటి వ్యాపారాలను కూడా చుట్టుపడ్డాయి. అంచేత మనం ఆలోచించవలసినటువంటి, మన రాష్ట్రాన్ని బాగు చేసుకోవడానికి ఈ కూటమి అభ్యర్థులు గెలిపించవలసినటువంటి అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ ఈ రోజు రాష్ట్రంలో అధికారంలోకి రాబోతా ఉంది. మీ అందరూ ఆశీస్సులు అంటున్నారంటే మైలవరంలో కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసి ఆగిపోయిన అభివృద్ధిని కొనసాగిస్తామని, మన చింతలపూడి ఎత్తిపోతల పథకం 6 మాసాల లోపలే పూర్తి చేసి నీళ్లు తీసుకొని మైలవరంలో వస్తామని చెప్పి తెలియజేస్తూ, ఈ రోజు ఈ ఎత్తిపోయే కార్యక్రమానికి వచ్చినప్పుడు ఇంత చాలా స్వాగతం మనకి నడిపిస్తామన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ సోదరులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా.